ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకి కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన బీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ దాంతో పాటుగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ దాంతో పాటుగా డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి మనకు ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? అప్లికేషన్ ఫీ ఎంత ఉంటది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తొస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రికల్చర్ కోర్సెస్ సంబంధించి అండ్ ప్రీవియస్ 2025 లోపల వెటర్నరీ కోర్సెస్ గురించి కూడా మనం వీడియోస్ చేసుకున్నాం అన్నట్టు. హార్టికల్చర్, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ 2026 లోపల మనం డిప్లొమాకి సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా మనం లాస్ట్ ర్యాంకర్స్ ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది అని చెప్పి ప్రీవియస్‌గా వీడియోస్ చేసుకున్నాం అన్నట్టు. సో, ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయిరి. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని చెక్ చేస్తున్నా ఉండురన్నట్టు. ఓకేనా? సో, చెక్ చేస్తే ఎందుకంటే రెగ్యులర్‌గా సో, మీకు అప్డేట్స్ అనేది తెలుస్తా ఉంటాయి. ఓకేనా? కాబట్టి రెగ్యులర్‌గా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటూ ఉండుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషను మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందన్నట్టు. బీఎస్సీ హాన్స్ కమ్యూనిటీ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్. ఓకేనా? సో, ఇది ఎంపీసీ వాళ్ళకి అండ్ దాంతో పాటుగా బైపీసీ వాళ్ళకి అండ్ దాంతో పాటుగా డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ స్ట్రీమ్ లోపల మనకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు అన్నట్టు. ఓకేనా? సో, ఈ అడ్మిషన్స్ అనేది ఎట్లా తీసుకుంటున్నారు కదా అంటే కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ లోపల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ లోపల, బైపీసీ స్ట్రీమ్ లోపల, డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ స్ట్రీమ్ లోపల అడ్మిషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఓకేనా? లేకపోతే ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్, లేకపోతే సీబీఎస్‌ఈ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్, లేకపోతే ఐసీఎస్‌ఈ లోపల, లేకపోతే ఎస్‌బీ టెట్, లేకపోతే మన 10+2 ఈక్వాలెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వచ్చిన మార్క్స్ బేస్డ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఎబ్సెట్ ర్యాంక్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి. ఓకేనా? ఎబ్సెట్ ర్యాంక్ అవసరం లేదు అని చెప్పి మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేసిర్రు. ప్రీవియస్‌గా 2025 లోపల మనకు తెలంగాణ ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండే. అండ్ నౌ ఎబ్సెట్ ర్యాంక్ అనేది అవసరం లేదు అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? 2026 లోపల. అండ్ మనకి రెగ్యులర్ కోటాకి సంబంధించిన అడ్మిషన్స్ అనేది అండ్ దాంతో పాటుగా స్పెషల్ కోటాకి సంబంధించిన బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాకి సంబంధించిన అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ కావడం అయితే జరిగింది. 18థ్ జూన్ 2026 10 AM. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ లోపల మనం అప్డేట్ అయితే చేసుకుంటున్నాం. ఓకేనా? సో, అప్డేట్ ఏదున్నా కూడా మన ఛానల్ లోపల మనం చెప్పుకుంటాం అన్నట్టు. అండ్ 18థ్ జూన్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు నుండి పొద్దున 10 గంటల నుండి. అండ్ మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 6థ్ జూలై దాకా టైం అయితే ఉంది. 6థ్ జూలై 7 మనకు 5 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 6థ్ జూలై 2026 5 పీఎం దాకా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ పేమెంట్ చేయడానికి టైం అయితే ఉందన్నట్టు. సో, 7థ్ జూలై ఓకేనా? 6థ్ జూలై వరకేమో మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి టైం ఇచ్చిర్రు. 7థ్ జూలై వరకు ఏం చేసిర్రు కదా అంటే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫీ పేమెంట్ తర్వాత ఫిల్ చేయడానికి టైం ఇచ్చిరన్నట్టు. అండ్ 8థ్ జూలై 2026 రోజు ఏమైనా ఎడిట్స్ ఉంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? 6థ్ జూలై లోపే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ అప్లికేషన్‌ని. అండ్ ఏమైనా ఎడిట్స్ ఉంటే 8థ్ జూలై రోజు కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు నంబర్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్స్ లోపల మనకు ఎంపీసీ అండర్ లోపల అండ్ దాంతో పాటుగా మనకు బైపీసీ అండర్ లోపల అంటే ఎంపీసీ స్ట్రీమ్ లోపల, బైపీసీ స్ట్రీమ్ లోపల, డిప్లొమా స్ట్రీమ్ లోపల మనకు కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ కాలేజ్ లోపల సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ మన కాలేజ్ అనేది కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్ అన్నట్టు. హైదరాబాద్ లోపల సైఫాబాద్ లోపల కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఉంటది. ఇక్కడ మనం చూసుకుంటే
మనకు బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అండర్ బైపీసీ స్ట్రీమ్ లోపల రెగ్యులర్ కోటా లోపల మనకు 38 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా లోపల 4 సీట్లున్నాయి. ఓకేనా. రెగ్యులర్ కోటా అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా లోపల మనకు 38 4 సీట్లయితే ఉన్నాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు స్పెషల్ కోటా అని చెప్పుంటదన్నట్టు. సో, ఈ స్పెషల్ కోటా విషయానికొస్తే 4 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఒకటి ఈడబ్ల్యూఎస్‌కి అయితే ఉందన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు స్పెషల్ కోటా లోపల రెగ్యులర్ కోటా కంటే ఫీ అనేది ఎక్కువుంటది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్ కోటా ఫీ అనేది తక్కువ. స్పెషల్ కోటా ఫీ అనేది ఎక్కువైతే ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. సో, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అండర్ ఎంపీసీ స్ట్రీమ్ విషయానికొస్తే సేమ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్, హైదరాబాద్ లోపల మనకు రెగ్యులర్ కోటా లోపల 37 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా లోపల 4 సీట్లున్నాయన్నట్టు. స్పెషల్ కోటా విషయానికొస్తే 5 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇట్లా. అండ్ మనకు స్పెషల్ కోటా లోపల యాజ్ యూజువల్‌గా ఫీ అనేది ఎక్కువుంటదన్నట్టు. సో, ఈ ఎంపీసీ వాళ్ళకు 37 సీట్లున్నాయి. బైపీసీ వాళ్ళకు 38 సీట్లయితే ఉన్నాయన్నట్టు రెగ్యులర్ కోటా లోపల. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 4 సీట్లయితే ఉన్నాయి. అండ్ స్పెషల్ కోటా విషయానికొస్తే బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఎంపీసీ స్ట్రీమ్ లోపల 5 సీట్లయితే ఉన్నాయి స్పెషల్ కోటా లోపల. అండ్ బైపీసీ విషయానికొస్తే 4 స్పెషల్ కోటా లోపల ఉన్నాయి. ఒకటేమో ఈడబ్ల్యూఎస్ కోటా కింద. స్పెషల్ కోటా లోపల 4 జనరల్ ఉన్నాయి. ఒకటేమో ఈడబ్ల్యూఎస్ అయితే సీట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇవి సీట్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా. ఎవరైతే డిప్లొమా ఎస్‌బీ టెట్ త్రూ డిప్లొమా లోపల అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఉంటది కదా! ఈ పాలిటెక్నిక్ డిప్లొమా లోపల ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ హోమ్ సైన్సెస్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది బ్రో. ఓకేనా. సో, ఇక్కడ మనకు 8 సీట్లయితే ఉంటాయన్నట్టు. వాళ్ళకి ఓన్లీ రెగ్యులర్ కోటా లోపల మాత్రమే సీట్స్ ఉంటాయి. వీళ్ళకు స్పెషల్ కోటా ఏముండదన్నట్టు. రెగ్యులర్ కోటా లోపల 8 సీట్లుంటాయి. 7 రెగ్యులరు, ఒకటేమో ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో, టోటల్ సీట్స్ ఇంటేక్ ఎంత కదా అంటే 7 రెగ్యులర్ సీట్లు, ఒకటి ఈడబ్ల్యూఎస్ సీట్ అన్నట్టు. ఓకేనా. సో, కాలేజ్ అనేది యాజ్ యూజువల్‌గా కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, సైఫాబాద్, హైదరాబాద్. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే 3 ఇయర్ డిప్లొమా కోర్స్ అనేది హోమ్ సైన్స్ లోపల పాస్ అయి ఉండాలి ఫ్రమ్ ఎస్‌బీ టెట్. ఓకేనా. సో, ఎస్‌బీ టెట్ కింద మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకిక్కడ చూసుకోవచ్చు. మనకిక్కడ మెన్షన్ చేశారు క్లియర్‌గా. ఏంటిది ఇంటర్మీడియేట్ అనేది తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ కావచ్చు, సీబీఎస్ఈ కావచ్చు, ఐసీఎస్ఈ కావచ్చు, ఎస్‌బీ టెట్ త్రూ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటది అని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారన్నట్టు. సో, బైపీసీ స్ట్రీమ్ లోపల మెయిన్ సబ్జెక్ట్స్ అనేది మనకు ఫిజిక్స్, బయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాలి బైపీసీ స్ట్రీమ్ లోపల అని చెప్పి మెన్షన్ చేసిర్రు. అండ్ ఎంపీసీ స్ట్రీమ్ లోపల మనకి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి అని చెప్పి మెన్షన్ చేసిర్రన్నట్టు. ఫిజిక్స్, బయాలజికల్ సైన్సెస్. ఓకేనా. ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్. ఓకేనా. సో, ఇది. అండ్ సెలక్షన్ క్రైటీరియా విషయానికొస్తే యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఎబ్సెట్ ర్యాంక్ అనేది అవసరం లేదు. ఏవైతే మార్క్స్ వచ్చినాయో మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. అది టీజీబీఐయా లేకపోతే సీబీఎస్ఈనా, ఐసీఎస్ఈనా, డిప్లొమా ఇన్ హోమ్ సైన్సెసా మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. ఇంక్లూడింగ్ రెగ్యులర్, ఈడబ్ల్యూఎస్, స్పెషల్ కోటా. ఆ రెగ్యులర్ ఓళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఓళ్ళకి, స్పెషల్ కోటాలకి అందరు కూడా మార్క్ బేస్డే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. నీకెంత మంచి మార్కులొస్తే సీట్ వచ్చే ఛాన్స్ అనేది అంత ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్ ఫీ విషయానికొద్దాం బ్రో. అప్లికేషన్ ఫీ విషయానికొస్తే రూ. 1500 అయితే ఉంటది. ఫర్ ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్. ఓకేనా. జనరల్ ఓళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి రూ. 3000 ఫీ ఉంటే, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌కి రూ. 1500 ఫీ అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, ఇది. అండ్ మనకు సెలక్షన్ క్రైటీరియా అప్పుడేమైనా టై అయిందనుకో, వాళ్ళేం చేస్తారు అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులు చూస్తారు. ఓకేనా. సీబీఎస్ఈ వాళ్ళకు, ఐసీఎస్ఈ వాళ్ళకి ఏందంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మార్కులయితే చూస్తారన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ టై అయిందనుకో సపోజు ఇప్పుడు ఏం చేస్తారు కదంటే బాటనీల ఎవరికి ఎక్కువ మార్కులొస్తే వాళ్ళని తీసుకుంటారు. బాటనీలో టై అయితే జువాలజీలో ఎవరికి మార్కులు ఎక్కువైతే వాళ్ళని తీసుకుంటారు. తర్వాత కెమిస్ట్రీ మార్కులు చూస్తారు. తర్వాత ఫిజిక్స్ మార్కులు చూస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాళ్ళకు ఏంది కదా అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ మార్కులయితే కన్సిడరేషన్‌కి తీసుకుంటారన్నట్టు. అండ్ ఎంపీసీ విషయానికొస్తే ఎంపీసీ లోపల మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో, ఇందులోపల ఎక్కువ మార్కులు ఎవరికొస్తే వాళ్ళకనైతే తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ స్ట్రీమ్ విషయానికొస్తే ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇదన్నట్టు సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు మార్కులని ఎట్లా నార్మలైజ్ చేస్తారని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చిర్రు. సీబీఎస్ఈకి
ఓకేనా. సో, సీబీఎస్ఈని మార్కు నుండి పర్సెంటేజ్ ఎట్లా చేస్తారని చెప్పి, సీఏబీఎస్‌ని సీజీపీఏ నుండి పర్సెంటేజ్ ఎట్లా చేస్తారని చెప్పి, ఐసీఎస్‌ఈని ఎట్లా చేస్తారని చెప్పి, అండ్ దాంతో పాటుగా మనకి టీజీబీఐని డైరెక్ట్ పర్సెంటేజ్ ఎట్లా చేస్తారని చెప్పి డీటెయిల్‌గా మెన్షన్ చేశారన్నట్టు. సో, ఈ క్రైటీరియా, ఈ ఫార్ములాల ప్రకారము సో, వచ్చిన డిఫరెంట్ అప్లికేషన్స్‌ని వీళ్ళు లైక్ ఏం చేస్తారు కదా అంటే సింపుల్‌గా నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఏజ్ విషయానికొద్దాం మనం. ఏజ్ విషయానికొస్తే మనకి 17 ఇయర్స్ ఆఫ్ మినిమమ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ 22 ఇయర్స్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండాల్సుంటది. మినిమమ్ 17 మాక్సిమం 22 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీకి 25 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. పీడబ్ల్యూడీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే అప్పటి వరకు కూడా కమ్యూనిటీ సైన్స్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ఏజ్ క్రైటీరియా. సో, ఈ ఏజ్ అనేది 31 డిసెంబర్ 2026 వరకు ఇంత ఏజ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. అండ్ రిజర్వేషన్ విషయానికొస్తే మనకిక్కడ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేవి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఏ కేటగిరీకి ఎంత అని చెప్పి, ఎస్సీ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎంత అని చెప్పి. సో, ఈ రిజర్వేషన్ వైసే వీళ్ళు సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓసీకి 46, బీసీఏకి 7, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 7, బీసీఈకి 4% అని చెప్పి, ఎస్సీ 1కి 1%, ఎస్సీ 2కి 9%, ఎస్సీ 3కి 5% అని చెప్పి, ఎస్టీకి 10% అని చెప్పి డీటెయిల్‌గా మనకు మెన్షన్ చేషిర్రు. అండ్ ఈడబ్ల్యూఎస్‌కి సెపరేట్‌గా సీట్లు అలాట్ చేషిర్రు కదా! సో, అందులోపల 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కూడా ఉందన్నట్టు. సో, ఈ రిజర్వేషన్ బేస్డ్ మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారు. ఇది సోషల్ రిజర్వేషను. అండ్ దాంతో పాటుగా మనకేందంటే రూరల్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ రూరల్ రిజర్వేషన్ ఎవరికి అంటే మెయిన్‌గా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే 40% రూరల్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, రూరల్ రిజర్వేషన్ అంటే ఏంది కదంటే, నువ్వు ఒక విలేజ్ లోపల 4 సంవత్సరాలు చదివినవంటే, నాన్ మున్సిపల్ ఏరియా లోపల 4 సంవత్సరాలు చదివినవంటే, నీకు రూరల్ కోటా రిజర్వేషన్ అయితే వస్తదన్నట్టు. నీకు రూరల్ కోటా రిజర్వేషన్ రావాలంటే సింపుల్లీ నువ్వు మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 4థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ మధ్యలో 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా గూడా కంటిన్యూయస్‌గా ఒక రూరల్ ఏరియా లోపల చదవాలి. అప్పుడు నీకు రూరల్ రిజర్వేషన్, రూరల్ కోటా అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్‌కి అండ్ దాంతో పాటుగా స్పెషల్ కోటాకి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తది. ఓకేనా. మీరు రెగ్యులర్ కోటా లోపల మీకు రిజర్వేషన్ కావాలన్నా, స్పెషల్ కోటా లోపల రిజర్వేషన్ కావాలన్నా మినిమమ్ 4 సంవత్సరాలు మీరు స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ 4థ్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు 4 సంవత్సరాలు అనేది రూరల్ ఏరియా ఆర్ నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదివితే ఈ రూరల్ కోటా రిజర్వేషన్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. మనకు సెపరేట్ ఒక ఫార్మ్ అయితే ఉంటది. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేసి మన ప్రిన్సిపల్ తోటి సైన్ పెట్టించుకోవాలి. అండ్ దాంతో పాటుగా రెస్పెక్టివ్ తహసీల్దార్ తోటి సైన్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అది ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి, స్పెషల్ కోటా ఉన్నోళ్ళకి సో, స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటది. పీహెచ్‌కి 5% అండ్ సీఏపీకి 2%, ఎన్‌సీసీకి 1%, స్పోర్ట్స్‌కి 0.5% రిజర్వేషన్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. సో, క్రైటీరియా ఏంటిదని చెప్పి. అండ్ ఇక్కడ మనకు ఫార్మ్స్ గూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. ఎవరికైతే స్పోర్ట్సోళ్ళు ఉంటారో స్పోర్ట్సోళ్ళకి మనకు ఫార్మ్స్ గూడా ఉంటాయి. ఆ ఫార్మ్స్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు డ్యూరింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ టైమ్. అండ్ దాంతో పాటుగా ఈ పీహెచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్పెషల్‌గా ఎగ్జామినేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, వాళ్ళు మెన్షన్ చేస్తారు కౌన్సెలింగ్ అప్పుడు. సో, అప్పుడు మనం ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఆ రిజర్వేషన్ రావాలంటే మనం డెఫినిట్‌గా అటెండ్ అవ్వాల్సుంటది కౌన్సెలింగ్ అప్పుడు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఫీమేల్‌కి 33.3% హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ప్రతి కేటగిరీ లోపల వుమెన్ రిజర్వేషన్ గూడా ఉంటదన్నట్టు. అంటే ప్రతి 3 స్టూడెంట్స్ లోపల ఒక అమ్మాయి ఉండాలి అనేలాగా మనకు ఈ రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 33.3% అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 80% ఆఫ్ ద సీట్స్ అనేది లోకల్ వాళ్ళకిస్తారు. అండ్ 50% అనేది అన్‌రిజర్వ్డ్ లోపల ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, లోకల్‌కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అయితారని చెప్పి మనకు క్లియర్‌గా ఇచ్చిర్రు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనోళ్ళు ఓయూ ఏరియా వాళ్ళే ఉంటారు కాబట్టి ఓయూ ఏరియా లోపల ఉన్నోళ్ళందరూ గూడా లోకల్ కిందకే వస్తారన్నట్టు. తెలంగాణ క్యాండిడేట్ అయ్యుండి లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఇక్కడే చదువుకొనుంటే మాత్రం నువ్వు తెలంగాణ రెసిడెంట్ అని చెప్పి వస్తదన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనోళ్ళు తెలంగాణోళ్ళే ఉంటారు కాబట్టి సో, మనకు రిజర్వేషన్ ఈజీగా వస్తది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ విషయానికొస్తే గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే గర్ల్స్‌కి మాత్రమే ఒకవేళ క్యాంపస్ లోపల హాస్టల్ ఉంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కౌన్సెలింగ్ అప్పుడు మనం అప్‌లోడ్ చేయాల్సిన అంటే లైక్ కౌన్సెలింగ్ అప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? అండ్ దాంతో పాటుగా మనం అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంది కదా! అంటే ఎస్ఎస్‌సి మెమో అన్నది కావాల్సి ఉంటది. ఇంటర్మీడియేట్ మెమో
ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో. ఎస్ఎస్‌సి మెమోనేమో నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము. అండ్ ఇంటర్మీడియేట్ మెమోనేమో నువ్వు క్వాలిఫై అయినావా కాలే అని చెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ టు 12థ్ బోనాఫైడ్స్ అండ్ లాస్ట్ ఇంటర్మీడియేట్ చదివితే ఇంటర్మీడియేట్ వేరే ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే దానికి సంబంధించిన టీసీ అనేది కావాల్సి ఉంటది. రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది కావాల్సి ఉంటది. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ గానీ, పీహెచ్ సర్టిఫికేట్ గానీ, ఓకేనా. అండ్ దాంతో పాటుగా సీఏపీ, ఎన్సీసీ, గేమ్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ గానీ, ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా. పాస్ ఫోటో వైట్ బ్యాక్‌గ్రౌండ్ తోటున్న పాస్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నట్టు. ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ వెన్ కమ్స్ టు ఫీజ్ స్ట్రక్చరు. సో, నేను మీకు చెప్పినా గదా! ఫీజ్ స్ట్రక్చర్ అనేది రెగ్యులర్ కోటా వాళ్ళకి తక్కువుంటది. ఓకేనా. సో, ఈ స్పెషల్ కోటా వాళ్ళకి ఎక్కువుంటదన్నట్టు. ఈ స్పెషల్ కోటా ఈజ్ సింపుల్ నథింగ్ బట్ మేనేజ్‌మెంట్ అనుకోవచ్చు మనం. ఓకేనా. సో, మనకు 1,12,000 ఫీ అయితే ఉంటదన్నట్టు స్పెషల్ కోటాకి సంబంధించి. కమ్యూనిటీ సైన్స్ లోపల. ఓకేనా. సో, 50,000 ఫీ అనేది రెగ్యులర్ కోటా వాళ్ళకుంటది. స్పెషల్ కోటా వాళ్ళకి 1,12,000 ఫీ అయితే ఉంటదన్నట్టు పర్ సెమిస్టర్‌కి ఇదంతా. ఓకేనా. సో, పర్ సెమిస్టర్‌కి మనం ఒక రూ. 75,000 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, కొన్ని ఒకటేసారి కట్టాల్సుంటది. మిగతాయన్ని గూడా మళ్ళీ మళ్ళీ కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, హాస్టల్ ఎవరైనా ఉంటే హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్ అన్నట్టు. హాస్టల్ ఫీను మెస్ చార్జెస్. ఓకేనా. మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, ప్రతి ఒక్కరు గూడా కౌన్సెలింగ్ టైమ్ లోపల వాళ్ళకి సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. ఓకేనా. అండ్ స్పెషల్ కోటాకి సంబంధించి, రెగ్యులర్ కోటాకి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్ అలాట్‌మెంట్స్ చేస్తరు. అండ్ దాంతో పాటుగా మనకి స్పెషల్ కోటాకి సంబంధించి పెద్దగా స్పెషల్‌గా ఏం ట్రీట్ జేయరన్నట్టు. సో, స్పెషల్ కోటా అండ్ దాంతో పాటుగా నార్మల్ స్టూడెంట్స్ అందరికి కూడా సో, సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ విత్ రిగార్డింగ్ టు ఎలిజిబిలిటీ, ఏజ్, రిజర్వేషన్ ఎక్సెట్రా ఆర్ సేమ్ ఫర్ స్పెషల్ కోటా. అండ్ దాంతో పాటుగా అంటే అన్నీ గూడా సేమ్ ఉంటాయి బ్రో. స్పెషల్ కోటా వాళ్ళకి అండ్ దాంతో పాటుగా రెగ్యులర్ కోటా వాళ్ళకి అందరికి కూడా సేమ్ అయితే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ గూడా ఉండడం అయితే జరుగుతది. ఈ ఏంటిది ఎలిజిబిలిటీ గావచ్చు, ఏజ్ గావచ్చు, ఫీ గావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు అన్నీ సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా. సో, ఈ స్పెషల్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పెషల్ కోటా సీట్స్ అనేది రెగ్యులర్ కోటా సీట్స్ అనేది ఫిల్ అయిన తర్వాత స్పెషల్ కోటా సీట్స్ అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా. మీరు ఫస్ట్ రెగ్యులర్ లోపల పార్టిసిపేట్ చేసి అండ్ దాని తర్వాత రెగ్యులర్ లైక్ స్పెషల్ కోటా లోపల పార్టిసిపేట్ చేసి సారీ రెగ్యులర్ కోటా లోపల పార్టిసిపేట్ చేసి తర్వాత స్పెషల్ కోటా లోపల మీరు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ద అన్‌ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అంటే స్పెషల్ కోటా లోపల సీట్స్ ఫిల్ కాకపోతే ఆ సీట్స్ ఎవరికి ఇయ్యరన్నట్టు. ఓకే. అవి వేకేటే పెడతారు. ఎందుకంటే 1,12,000 ఫీ స్ట్రక్చర్ ఉన్నది కాబట్టి అవి ఎవరికీ ఇయ్యరు. అట్లనే ఉంచుతారు. ఓకేనా. అండ్ స్పెషల్ కోటా లోపల జాయిన్ అయినోళ్ళకి ఎట్లాంటి రీయింబర్స్‌మెంట్ రాదు. గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ కన్సెషన్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రావు అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఇన్ఫర్మేషన్ సో, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికొస్తే గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసిన గైడ్‌లైన్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అయితా ఉంటది. టైమ్ టు టైమ్ వీళ్ళు ఫాలో అయితా ఉంటారు అని చెప్పి మనకొక పాయింట్ మెన్షన్ చేషిర్రు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు మన మొబైల్ నంబర్ మాత్రమే ఎయ్యాలె. ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు మెసేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన మొబైల్ నంబర్ మాత్రమే ఎయ్యాలి. అండ్ దాంతో పాటు 20% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐకార్ త్రూ ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. సో, సీయూఈటీ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ ఐకార్ అయితే ఈ నేషనల్ లెవెల్ లోపల సీట్స్ ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. అండ్ ఏవైనా కొత్త సీట్స్, కొత్త కాలేజ్‌లు కాలేజ్‌లో యాడ్ అయిన సీట్లు పెరిగినా కూడా మనకు సీట్లయితే ఈ నోటిఫికేషన్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతది. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు కౌన్సెలింగ్ ఏదైతే ఉంటదో ఓకేనా. సో, ద కౌన్సెలింగ్ ఆర్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ ఓకేనా. సో, కొన్ని ఇప్పుడు సింపుల్‌గా ఏందంటే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన రిజర్వేషన్ మీకు రావాలంటే స్పెషల్ అథారిటీస్ అనేవి ఉంటాయన్నట్టు. సో, మన కౌన్సెలింగ్ అనేది వాళ్ళు పెట్టినప్పుడే చెప్తారు. సో, క్లియర్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. అప్పుడు మనం ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఆళ్ళు చూసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఓకేనా. ప్రాపర్‌గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనకి రిజర్వేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. కౌన్సెలింగ్ ఆర్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ షల్ బి హెల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అథారిటీస్ కన్సర్న్డ్. సో, అథారిటీస్ ఉన్నప్పుడు మాత్రమే
ఏవైతే ఈ వెరిఫికేషన్ అయితదో దాని తర్వాత మాత్రమే మనకు ప్రియారిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ ఒకవేళ మీకు సీటొచ్చి మీరు జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేస్తా అంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయ్యే ముందు మనకు సీట్ వద్దనుకొని మనం బయటికొస్తే రూ. 2000 అనేది వాళ్ళు డిడక్ట్ చేసుకొని మనకు మిగతా ఫీ అంతా ఇస్తారు. రెగ్యులర్ కోటా వాళ్ళకి. స్పెషల్ కోటా వాళ్ళకి రూ. 10,000 ఫీ అనేది డిడక్ట్ చేసుకుంటూ ప్రాసెసింగ్ ఫీ అండ్ మిగతా ఫీ అనేది మనకిస్తారన్నట్టు. అడ్మిషన్ క్లోజ్ అయ్యే ముందు మనం సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే. అడ్మిషన్ క్లోజ్ అయిన తర్వాత మనం సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే కాషన్ డిపాజిట్ అనేది మనది మనకే ఇచ్చేస్తారు. సో, మన సర్టిఫికేట్‌లు మనకు గావాలంటే అడిషనల్‌గా మనం ఒక 2000 కట్టాలి రెగ్యులర్ కోటా వాళ్ళకి. స్పెషల్ కోటా వాళ్ళు 10,000 కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, అంత ఫీ పోంగా మనం అడిషనల్‌గా కట్టాల్సుంటది. అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోతే. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన టైం అప్పుడే మనం మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ గూడా సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. అండ్ మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మన కాస్ట్ తోటే మనం మన పైసలు బెట్టుకొని కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అవ్వాల్సుంటదన్నట్టు. అండ్ యూనివర్సిటీకి సంబంధించిన సీట్స్ ఎన్నున్నాయి, ఓకేనా? అన్నీ గూడా ప్రతీది గూడా డీటెయిల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి ఆహ్, ప్రొవైడ్ జేయడం అయితే జరుగుతది. ఎట్లాంటి సెపరేట్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వరు అని జెప్పి క్లియర్‌గా మెన్షన్ జేషిరన్నట్టు. అండ్ యూనివర్సిటీ అనేది మీకు ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఇయ్యది అని జెప్పి మెన్షన్ జేషిర్రు. అండ్ దాంతో పాటుగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న, కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిన మేము సీటు గ్యారంటీ ఇయ్యము అని చెప్పి అఫీషియల్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. ఇందులో కూడా మనం కొంచెం మెయిన్ థింగ్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకేంది కదా అంటే, ఏదైతే డీటెయిల్స్ మీరిచ్చిర్రో అది ప్రాపర్‌గుండాలి. లేకపోతే వీళ్ళు అప్లికేషన్ ఎప్పుడైనా కూడా క్యాన్సల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ చేసుకునే ముందు ప్రాస్పెక్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోరా అని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ మీకు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేసుకోరి అని చెప్పి ఒకటి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి యూనివర్సిటీ ఈస్ నాట్ అంటే వేరే వెబ్‌సైట్ లోపల ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్‌కి యూనివర్సిటీకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి మెన్షన్ చేషిర్రు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం గూడా మనకు మెరిట్ బేస్డే ఇవ్వడం అయితే జరుగుతది. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే సీట్స్ అయితే ఇస్తారు. ఎట్లాంటి మిడిల్ మ్యాన్ మీద కన్సల్టెంట్స్ మీద, పర్సన్స్ మీద ఎట్లాంటి మధ్యవర్తుల మీద డిపెండ్ కాకుర్రి అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, అన్ని సీట్లు రెగ్యులర్ కోటా సీట్లు కావచ్చు, లేకపోతే స్పెషల్ కోటా సీట్లు కావచ్చు అన్నీ గూడా కౌన్సెలింగ్ త్రూయే ఫిల్ చేయడం అయితే జరుగుతదని చెప్పి మెన్షన్ చేషిర్రు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చిర్రు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, సీట్స్ ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.